తమ సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు సమ్మెను విరమించేది లేదని సమగ్ర శిక్ష ఉద్యోగులు తేల్చి చెప్పారు. నెల్లూరు కలెక్టరేట్ ఎదుట మెడకు ఉరితాళ్లు వేసుకుని వినూత్న నిరసన చేశారు. కార్యక్రమంలో ఉద్యోగులు రామారావు, విష్ణు, నాగేశ్వరరావు, ప్రసన్నబాబు, మాలిని, శేషయ్య తదితరులు పాల్గొన్నారు. సమగ్ర శిక్షలో సిఆర్ఎంటీగా పనిచేస్తూ ఉన్నాము. మేము సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్ పద్ధతిలో 2002 నుంచి కొంతమంది 2013 నుంచి 11 నుంచి అట్లా అంటే సుమారు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి సమగ్ర శిక్షలో పనిచేస్తూ ఉన్నాం. అయితే గౌరవ సీఎం గారు మిమ్మల్ని నేను అధికారంలోకి రాగానే అందరినీ పర్మనెంట్ చేస్తాను అని చెప్పారు. అలాగే సుప్రీంకోర్టు కూడా సమాన పనికి సమాన వేతనం అని ఇచ్చింది. అయితే ఇటువంటివి ఏమీ చేయకుండా మమ్మల్ని మేము ఇప్పుడు రోడ్డున పడి గత 14 రోజుల నుంచి మేము ఇక్కడ కూర్చొని సమ్మె చేస్తూ ఉన్నాం, అన్ని విభాగాల వాళ్ళమి. అయితే ప్రభుత్వం 2 రోజుల క్రితం చర్చలకు పిలిచింది. చర్చలకు పిలిచి మా మొదటి డిమాండ్ మమ్మల్ని రెగ్యులర్ చేయటం, తర్వాత హెచ్ఆర్ పాలసీ, సుప్రీంకోర్టు తీర్పు అమలుపరచడం ఇలాంటి డిమాండ్లు, న్యాయమైన కోరికల్ని మేము ప్రభుత్వం ముందు ఉంచాం. అయితే మమ్మల్ని పిలిచి ఊరికే చర్చలకు పిలిచామంటే పిలిచాం, ఒక్క డిమాండ్ను కూడా మేము ఇది చేస్తాము అని చెప్పకుండా చర్చల్ని విఫలం చేసి మమ్మల్ని పంపించారు. మమ్మల్ని అందరినీ కూడా అవమానించారు. కాబట్టి వెంటనే మళ్ళీ అంటారు, గౌరవ బొత్స సత్యనారాయణ గారు అంటారు, అసలుకి ఇప్పుడేంది మీరు సమ్మెలు చేసేదేంది, ఎలక్షన్స్ వస్తుంటే ఇప్పుడు మీ డిమాండ్లు మా ముందు ఉంచేదేంది అంటున్నారు. మీరు ఎలక్షన్లోకి వచ్చే ముందు మీకు ఇవన్నీ చేస్తాను అని చెప్పి మా అందరి చేత ఓట్లు వేయించుకొని ఎలక్షన్లో గెలిచి గద్దెనెక్కి ఇంకా మేము ఎప్పుడు చెప్పాలి? ఇప్పటిదాకా వెయిట్ చేసాం. మేము ఇప్పటిదాకా మా కోరికలు ఏమైనా తీరుస్తారేమో, మాకు న్యాయం జరుగుతుందేమో అని ఎదురు చూసాం. అటువంటి ఏమీ తీర్చకుండా ఇంకా 2-3 నెలల్లో ఎలక్షన్లు వెళ్తా, ఇప్పుడు కాదు టైము, ఇప్పుడు వచ్చారు అని అడగటం అనేది మాత్రం దారుణము. కాబట్టి మేము న్యాయమైన డిమాండ్లు ఉంచాము. మాకు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు అలాగే ప్రజా సంఘాలు అందరూ మద్దతు పలుకుతూ ఉన్నారు మీ న్యాయమైన డిమాండ్లు అని. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు చెప్తున్నాం, మీరు వెంటనే మమ్మల్ని చర్చలకు పిలిచి మా న్యాయమైన డిమాండ్లు అన్నింటినీ కూడా అలాగే తీర్చాలి. తర్వాత లేదంటే మేము ఈ సమ్మెను ఇలాగే ఉధృతం చేస్తాము. ఉధృతం చేసి మా న్యాయమైన డిమాండ్లు అన్నింటినీ కూడా తీర్చుకుంటాం. మేము సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులము డిసెంబర్ 20వ తారీఖు నుంచి మేము సమ్మెబాట పట్టి ఉన్నాము. మాకు ప్రధానమైనటువంటి మా డిమాండ్లు ఏంటంటే, ప్రస్తుతం ముఖ్యమంత్రి, నాడు ప్రతిపక్ష నేత గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చారు. ఆయన అధికారంలోకి వచ్చారు. 4 సంవత్సరాల 8 నెలలు గడిచిపోయింది. మేము ఇప్పటికి వరకు వెయిట్ చేసి ఇక సమ్మెబాట బట్టి మేము ప్రధానంగా ఆయన అడుగుతుంది ఏంటంటే, మీరు ఆ రోజు మాకు ఏమైతే హామీలు ఇచ్చారో రెగ్యులర్ చేస్తామని చెప్పారు, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పారు, హెచ్ఆర్ పాలసీ కల్పిస్తామని చెప్పారు. అవే డిమాండ్లను ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం. గత 2 రోజుల క్రితం గౌరవ మంత్రివర్యులు మమ్మల్ని చర్చలకు పిలిచి మా ప్రధానమైనటువంటి డిమాండ్లు అనేటువంటివి ఏవి కూడా అక్కడ ప్రస్తావనకు రాకుండా కేవలం ఏదో పేరుకు పిలిచాము అన్న మాత్రానికి మాత్రమే ఆయన పిలిచి మా ప్రధాన సమస్యల పట్ల ఆయన చర్చించకుండా వాళ్ళు చెప్పినయే మేము వినాలి అని చెప్పి వెళ్ళిపోయారే తప్ప మాకు పరిష్కార మార్గం అయితే చూపలేదు. మేము ఈరోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఉరితాలతో నిరసన తెలియజేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలి. మొదటగా మా సమగ్ర శిక్ష శాఖను విద్యాశాఖలో విలీనం చేయాలి. విలీనం చేసి ఈరోజు మేము ఏమైతే మా న్యాయమైన డిమాండ్లు అడుగుతున్నామో వాటన్నిటిని కూడా ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పరిష్కరించాలి. లేదంటే ఇదే సమ్మెను ఇంకా ఉధృతం చేసి ఎంతవరకైనా ఎన్ని రోజులైనా కూడా మేము సమ్మెబాటను చేస్తామే తప్ప వెనక తిరిగే ప్రసక్తే లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు కూడా మేము ఈ సమ్మెను కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు 14వ రోజు, డిసెంబర్ 20వ తారీఖు నుంచి చేస్తూ ఉన్నాం. ఈరోజు 14వ రోజు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.